నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. ఇజ్రాయెల్పై గత అక్టోబర్ 7న జరిగిన దాడికి వ్యూహకర్త మరియు హమాస్ ఉగ్రవాద సంస్థకు చీఫ్ అయిన యాహ్యా సిన్వర్ ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని, అతడు చనిపోయి ఉంటాడని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ హమాస్లోని సొరంగాలపై చేసిన దాడుల్లో ఎక్కడో లోపల దాక్కొని ఉన్న సిన్వర్ మృతి చెందినట్టు తాము భావిస్తున్నామని ఇజ్రాయెల్ పేర్కొంటోంది. కానీ సిన్వర్ నిజంగా మృతి చెందే అవకాశం లేదని, అతను కావాలనే దాక్కున్నాడని హమాస్ వర్గాలు చెప్తున్నాయి. యాహ్యా సిన్వర్ అనే వ్యక్తి చాలా సెక్యూరిటీ మధ్య జీవిస్తాడని, సొరంగాల్లో ఉండి హమాస్ను నడిపే వ్యక్తి కాదని హమాస్ నేతలు వాదిస్తున్నారు. కానీ చాలా రోజులుగా ఎటువంటి యాక్టివిటీ లేనందున సిన్వర్ చనిపోయి ఉంటాడని ఐడిఎఫ్ చెప్తోంది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత ఐడిఎఫ్ నేరుగా గాజాపై దాడులు చేసింది. గాజాలోని 100 కిలోమీటర్ల వైశాల్యంలో ఎన్నో సొరంగాలను హమాస్ టెర్రరిస్టులు నిర్మించారు. వీటిని గుర్తించిన ఐడిఎఫ్ అన్ని సొరంగ మార్గాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. ఆ సొరంగ మార్గాల్లోనే యాహ్యా సిన్వర్ దాక్కున్నాడని, తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని గతంలోనే ఇజ్రాయెల్ పేర్కొంది. ఐడిఎఫ్ దాడిలో ఖచ్చితంగా సిన్వర్ చనిపోయి ఉంటాడని ఇజ్రాయెల్ చెప్తోంది. గాజాలోనే కాకుండా పాలస్తీనా, ఇరాన్ దేశాల్లోని ఖరీదైన హోటళ్లలో ఉంటున్న హమాస్ పెద్ద లీడర్లను కూడా ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ అయిన మొసాద్ చంపేసింది. బయటి ప్రపంచానికి ఏమాత్రం అనుమానం కలగకుండా ఎక్కడ దాక్కున్న వాళ్లను అక్కడే మట్టుబెట్టేశారు మొసాద్ ఏజెంట్లు. అదే క్రమంలో యాహ్యా సిన్వర్ను ఎలాగైనా హత్య చేయాలని మొసాద్ ఎప్పుడో నిర్ణయించుకుంది. కాబట్టి సిన్వర్ ప్రాణాలతో ఉండే అవకాశం లేదు అని విశ్లేషకులు చెప్తున్నారు. జై హింద్, జై భారత్.